హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ టోటల్గా ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో నేను ఆల్రెడీ జనవరి నుండి సెప్టెంబర్ మంత్ దాకా ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ మీద ఆల్రెడీ ఎవ్రీ మంత్ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం వచ్చి మనకి 1 అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్కి సంబంధించి థీమ్ ఏంటి అంటే 2021 థీమ్ వచ్చి డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ఏజెస్. నెక్స్ట్ వరల్డ్ వెజిటేరియన్ డే, ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని కూడా 1 అక్టోబర్న అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాఫీ డే, అంతర్జాతీయ కాఫీ డే వచ్చి 1 అక్టోబర్ని ఇది కూడా మనకైతే జరుపుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ డే ఫర్ ఫార్మ్డ్ యానిమల్స్, వ్యవసాయ జంతువుల కోసం ప్రపంచ దినోత్సవం అయితే మనకి 2 అక్టోబర్ 2 అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అక్టోబర్ 2న మనకి గాంధీ జయంతి అనే దాన్ని కూడా జరుపుకుంటాం కదా. సో దీన్నే మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్, ఓకే, గాంధీ గారి జ్ఞాపకార్థం మనకి అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ని కూడా అక్టోబర్ 2వ తారీఖున అయితే జరుపుకుంటాం. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్ యానివర్సరీ కూడా అక్టోబర్ 2వ తారీఖున ఉంటుంది. ఈ సంవత్సరం మనకి 117th బర్త్ యానివర్సరీ, 117వ బర్త్ యానివర్సరీ అయితే ఈ సంవత్సరం అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 67th నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్, ఓకే, 67వ జాతీయ వన్యప్రాణి వారోత్సవం మనకి 2 to 8 అక్టోబర్, 2 నుండి 8 అక్టోబర్ దాకా అయితే ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చి ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. నెక్స్ట్ వరల్డ్ స్పేస్ వీక్, ప్రపంచ అంతరిక్ష వారోత్సవం అక్టోబర్ 4 నుండి 10వ తారీఖు దాకా జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఉమెన్ ఇన్ స్పేస్. అలాగే వరల్డ్ హ్యాబిటెంట్ డే, ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని అక్టోబర్ 4వ తారీఖున అయితే జరుపుకుంటాం. సో ఇది యాక్చువల్గా పర్టికులర్గా ఏ రోజు జరుపుకుంటాం అంటే ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్, అంటే అక్టోబర్ నెలలో ఏ రోజు అయితే మనకి మొదటి సోమవారం వస్తుందో ఆ రోజున ప్రతి సంవత్సరం వరల్డ్ హ్యాబిటెంట్ డే జరుపుకుంటాం. సో ఇది ఒక పర్టికులర్ డే అని ఉండదు, ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మండే ఎప్పుడు వస్తే అక్టోబర్లో ఆ రోజున అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యాక్సలరేటింగ్ అర్బన్ యాక్షన్ ఫర్ ఏ కార్బన్ ఫ్రీ వరల్డ్. నెక్స్ట్ గంగా రివర్ డాల్ఫిన్ డే, గంగా నది డాల్ఫిన్ దినోత్సవాన్ని అయితే అక్టోబర్ 5వ తారీఖున అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ టీచర్స్ డే, ఓకే, మనకి జనరల్గా నేషనల్ టీచర్స్ డే అయితే సెప్టెంబర్ 5వ తారీఖున జరుపుకుంటాం కదా. అలాగే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం వరల్డ్ టీచర్స్ డే అయితే అక్టోబర్ 5వ తారీఖున అయితే 5th అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఈ మంత్ మొత్తం అక్టోబర్ 1 నుండి 31 దాకా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల, ఓకే, అక్టోబర్ 1 నుండి 31. వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం 7 అక్టోబర్ 7th అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, ఓకే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దినోత్సవం 8 అక్టోబర్ 8 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. వరల్డ్ ఎగ్ డే, ప్రపంచ గుడ్డు దినోత్సవం ఈ సంవత్సరం అయితే 8 అక్టోబర్ని జరుపుకున్నాం. సో యాక్చువల్గా ఇది కూడా పర్టికులర్ డే అంటూ ఉండదు, 2nd ఫ్రైడే ఆఫ్ అక్టోబర్, అంటే అక్టోబర్ నెలలో ఎప్పుడైతే 2వ శుక్రవారం వస్తుందో ఆ రోజున మనకి వరల్డ్ ఎగ్ డే ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఎగ్స్ ఫర్ ఆల్ నేచర్స్ పర్ఫెక్ట్ ప్యాకేజ్. వరల్డ్ ఇన్వెస్టర్ వీక్, ప్రపంచ పెట్టుబడిదారుల వారోత్సవం అక్టోబర్ 4 నుండి 10 దాకా అయితే జరుపుకుంటాం. వరల్డ్ పోస్ట్ డే, ఓకే, ప్రపంచ పోస్ట్ దినోత్సవం 9th అక్టోబర్ 9 అక్టోబర్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఇన్నోవేట్ టు రికవర్. అలాగే నేషనల్ పోస్టల్ డే, జాతీయ పోస్టల్ దినోత్సవం అయితే మనకి 10th అక్టోబర్ 10 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే, ప్రపంచ వలస పశువుల దినోత్సవం అయితే 9th అక్టోబర్ని ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ కూడా 2 times అయితే వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డేని అయితే జరుపుకుంటాం. మొట్టమొదటిసారి ఎప్పుడు అంటే 2 కూడా పర్టికులర్ డేట్స్ అంటూ ఉండవు. 2nd సాటర్డే ఆఫ్ మే, అంటే మే నెలలో ఎప్పుడైతే 2వ శనివారం వస్తుందో ఆ రోజు మొట్టమొదటిసారిగా జరుపుకుంటాం. రెండవసారి అక్టోబర్లో ఎప్పుడైతే 2nd సాటర్డే, అక్టోబర్లో ఎప్పుడైతే 2వ శనివారం వస్తుందో ఆ రోజున మనకి 2nd టైం అయితే జరుపుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మేలో వచ్చే 2nd సాటర్డే ఫస్ట్ టైం, అక్టోబర్లో వచ్చే 2nd సాటర్డే అయితే 2nd టైం అయితే మనకి వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ 2nd టైం అయితే 9th అక్టోబర్ని అయితే మనం జరుపుకున్నాం. 2021 యొక్క థీమ్ వచ్చి సింగ్ ఫ్లై సోర్ లైక్ ఏ బర్డ్. వరల్డ్ డే అగైనెస్ట్ ద డెత్ పెనాల్టీ, మరణశిక్షకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని 10th అక్టోబర్ 10 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 యొక్క థీమ్ వచ్చి ఉమెన్ సెంటెన్స్డ్ టు డెత్ ఎన్ ఇన్విజిబుల్ రియాలిటీ.
నెక్స్ట్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 10th అక్టోబర్ 10 అక్టోబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి మెంటల్ హెల్త్ ఈజ్ ఏ అన్ఈక్వల్ వరల్డ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్, అంతర్జాతీయ బాలికల దినోత్సవం 11 అక్టోబర్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి డిజిటల్ జనరేషన్ అవర్ జనరేషన్. నెక్స్ట్ వరల్డ్ ఆర్థరైటిస్ డే, ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం 12th అక్టోబర్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి డోంట్ డిలే కనెక్ట్ టుడే టైమ్ టు వర్క్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ డిజాస్టర్ రిడక్షన్, విపత్తు తగ్గింపు కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 13 అక్టోబర్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ టు రిడ్యూస్ ద డిజాస్టర్ రిస్క్ అండ్ డిజాస్టర్ లాసెస్. నెక్స్ట్ వరల్డ్ స్టాండర్డ్స్ డే, ప్రపంచ ప్రమాణాల దినోత్సవం వచ్చి 14 అక్టోబర్ 14th అక్టోబర్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి స్టాండర్డ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈ వేస్ట్ డే, అంతర్జాతీయ ఈ వేస్ట్ దినోత్సవం 14th అక్టోబర్ 14 అక్టోబర్ అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి కన్జ్యూమర్ ఈజ్ కీ టు సర్క్యులర్ ఎకానమీ. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ ఫోర్స్ పాపులర్లీ నోన్ యాజ్ బ్లాక్ క్యాట్స్ అబ్జర్వ్ ఇట్స్ రైజింగ్ డే ఆన్ అక్టోబర్ 16. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డే ఎన్ఎస్జీ డే వచ్చి వీళ్ళనే బ్లాక్ క్యాట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అక్టోబర్ 16 రైజింగ్ డే అయితే ఎన్ఎస్జీకి సంబంధించి జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం జరిగిన రైజింగ్ డే అనేది మనకి 37th యానివర్సరీ. వరల్డ్ స్టూడెంట్స్ డే, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం 15 అక్టోబర్ను జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి లెర్నింగ్ ఫర్ పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అండ్ పీస్. యాక్చువల్గా ఈ వరల్డ్ స్టూడెంట్స్ డే ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటాము అంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారి బర్త్డే జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల దినోత్సవం అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్, అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం వచ్చి 15th అక్టోబర్ 15 అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి రూరల్ ఉమెన్ కల్టివేటింగ్ గుడ్ ఫుడ్ ఫర్ ఆల్. నెక్స్ట్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే 15th అక్టోబర్ని జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి అవర్ ఫ్యూచర్ ఈజ్ ఎట్ హ్యాండ్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టుగెదర్. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 అయితే జరుపుకోవడం జరుగుతుంది. 2021 యొక్క థీమ్ వచ్చి సేఫ్ ఫుడ్ నౌ ఫర్ ఏ హెల్దీ టుమారో. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఇరాడికేషన్ ఆఫ్ పవర్టీ, పేదరిక నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం వచ్చి 17th అక్టోబర్ 17 అక్టోబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 2021 యొక్క థీమ్ వచ్చి బిల్డింగ్ ఫార్వర్డ్ టుగెదర్, ఎండింగ్ పర్సిస్టెంట్ పవర్టీ, రెస్పెక్టింగ్ ఆల్ పీపుల్ అండ్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ వరల్డ్ ఆస్టియోపోరోసిస్ డే, ప్రపంచ బోలు ఎముకల వ్యాధి దినోత్సవం అక్టోబర్ 20 అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి సర్వ్ అప్ బోన్ స్ట్రెంగ్త్. ఇంటర్నేషనల్ చెఫ్స్ డే, అంతర్జాతీయ చెఫ్ దినోత్సవం 20 అక్టోబర్ను జరుపుకుంటాం. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, ప్రపంచ గణాంకాల దినోత్సవం 20 అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. నేషనల్ పోలీస్ కమమరేషన్ డే, జాతీయ పోలీస్ సంస్మరణ దినోత్సవం 21 అక్టోబర్ని అయితే జరుపుకుంటాం. 22nd అక్టోబర్న ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే, స్టటరింగ్ అంటే మనకి నత్తి అంటారు కదా, సో దీనికి సంబంధించి 22 అక్టోబర్ మనకి అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటాం. 2021 యొక్క థీమ్ వచ్చి స్పీక్ ద చేంజ్ యూ విష్ టు సీ. 23rd అక్టోబర్న ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే, ప్రపంచ మంచు చిరుత దినోత్సవం 23 అక్టోబర్ను జరుపుకుంటాం. 24 అక్టోబర్న యునైటెడ్ నేషన్ డే, ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని 24 అక్టోబర్ను జరుపుకుంటాం. సో 2021 యుఎన్ కాన్సెప్ట్కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ బ్యాక్ టుగెదర్ ఫర్ ఏ పీస్ అండ్ ప్రాస్పరిటీ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమెంట్స్, అంతర్జాతీయ దౌత్యవేత్తల దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమెంట్స్ వచ్చి 24 అక్టోబర్ను జరుపుకుంటాం. 24th అక్టోబర్న వరల్డ్ పోలియో డే, ప్రపంచ పోలియో దినోత్సవాన్ని 24 అక్టోబర్ను జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి డెలివరింగ్ ఆన్ ఏ ప్రామిస్. 24th అక్టోబర్ ఇంకొక డే కూడా ఉంది, వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే, ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం. 2021 యొక్క థీమ్ వచ్చి యాక్షన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. 24th అక్టోబర్ ఇంకో డే ఏంటి అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ రైజింగ్ డే, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ రైజింగ్ డేని 24th అక్టోబర్ను జరుపుకుంటాం. 27th అక్టోబర్న వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్, ఆడియో విజువల్ హెరిటేజ్ కోసం ప్రపంచ దినోత్సవాన్ని 27 అక్టోబర్ను జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యువర్ విండో ఇన్ టు ద వరల్డ్. నెక్స్ట్ 27th అక్టోబర్న ఇండియన్ ఆర్మీ సెలబ్రేటెడ్ 75th ఇన్ఫాంట్రీ డే. నెక్స్ట్ 28th అక్టోబర్న ఇంటర్నేషనల్ యానిమేషన్ డే, అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం 28 అక్టోబర్ను జరుపుకుంటాం.
నెక్స్ట్ 26th అక్టోబర్ టు 1st నవంబర్ దాకా విజిలెన్స్ అవేర్నెస్ వీక్. ఓకే, విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని 26 అక్టోబర్ నుండి 1 నవంబర్ దాకా వీక్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఇండిపెండెంట్ ఇండియా ఎట్ ద రేట్ ఆఫ్ 75 సెల్ఫ్ రిలయన్స్ విత్ ఇంటిగ్రిటీ. 29th అక్టోబర్న ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే, అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని 29 అక్టోబర్న జరుపుకుంటాం. 29 అక్టోబర్ ఇంకొక డే కూడా ఉంది, వరల్డ్ సోరియాసిస్ డే. ఓకే, ప్రపంచ సోరియాసిస్ దినోత్సవం 29 అక్టోబర్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి యునైటింగ్ ఫర్ యాక్షన్. నెక్స్ట్ వరల్డ్ థ్రెఫ్ట్ డే. థ్రెఫ్ట్ అంటే పొదుపు అని అర్థం, సేవింగ్స్ అని. సో వరల్డ్ సేవింగ్స్ డే అని కూడా అనుకోవచ్చు. ప్రపంచ పొదుపు దినోత్సవం అనేది మనకి వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా అయితే అక్టోబర్ 31వ తారీఖున జరుపుకుంటాం. సో ఇండియాలో అయితే అక్టోబర్ 30వ తారీఖున అయితే ఈ వరల్డ్ థ్రెఫ్ట్ డే అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇండియాలో అడిగితే అక్టోబర్ 30, వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా అడిగితే ఇంటర్నేషనల్ వచ్చి అక్టోబర్ 31. నెక్స్ట్ 31st అక్టోబర్న యునైటెడ్ నేషన్ వరల్డ్ సిటీస్ డే, ప్రపంచ నగరాల దినోత్సవం. ఐక్యరాజ్యసమితి జరుపుకునే ప్రపంచ నగరాల దినోత్సవం అక్టోబర్ 31న జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి అడాప్టింగ్ సిటీస్ ఫర్ క్లైమేట్ రిసైలెన్స్. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ ఏకతా దివాస్. ఓకే, రాష్ట్రీయ ఏకతా దివాస్ అని కానీ దీన్ని నేషనల్ యూనిటీ డే అని కానీ పిలుస్తారు. నేషనల్ యూనిటీ డే అన్న రాష్ట్రీయ ఏకతా దివాస్ అన్న ఒకటే, తెలుగులో జాతీయ ఐక్యతా దినోత్సవం అంటారు. ఇది అక్టోబర్ 31వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ జ్ఞాపకార్థంగా అయితే ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021లో 146th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇది మనకి అక్టోబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అనేవి. సో జనవరి టు సెప్టెంబర్ మంత్ డేస్ అండ్ థీమ్స్ ఎవరైనా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఎస్ సింబల్ ద్వారా లింక్ వదిలేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ లింక్ వర్క్ అవ్వకపోతే కనుక ఈ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.